శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం, కైలాస పర్వతం, ఎన్. వడ్డహల్లి. ఈ ఆలయం జాతీయ రహదారి నెంబరు 75పై ములబాగల నుండి తూర్పున 5 కిలోమీటర్ల దూరములో ఎన్. వడ్డహల్లి గ్రామములో ఆలంగూరు రోడ్డులో ఉంది. ఈ ఆలయం శని మహాత్ముని దేవాలయం పక్కనే 15 అడుగుల ఎత్తైన పర్వత వేదికపై అత్యంత అద్భుతముగా నిర్మించబడినది. వేదికపై 10 అడుగుల ఎత్తున 4 గాళ్ల మండపంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి తూర్పు ముఖముగా నిలబడి పూజింపబడుతున్నారు. అంగడి కుల్లాయప్ప స్వామి గారి అక్క బెంగళూరులో ప్రతిష్ఠించుట కొరకు కాశీ నుండి ఈ లింగమును తెచ్చినది. కొన్ని కారణాల వల్ల ఆమె అక్కడ ప్రతిష్ఠించలేకపోవటంతో ఈ లింగమును తమ్మునకు ఇచ్చివేసినది. ఇక్కడ పర్వత వేదికపై సుమారు 500కు పైబడిన పర్వతలింగాలు కైలాస పర్వతంపై అపురూపంగా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. మెట్లకిరువైపులా 8 జతల పాదముద్రికలున్నాయి. ఇక్కడ కాలభైరవ స్వామి అపురూపమైన విగ్రహంగా స్థాపించబడినారు. ఇంకా పంచలింగేశ్వర స్వామి, ఏకసర్పలింగేశ్వర స్వామి, యోగేశ్వర స్వాములు కూడా పూజలందుకుంటున్నారు. ఎదురుగా నందీశ్వర స్వామి భారీ ప్రతిమ, పానవట్టముతో కూడిన శివలింగము, క్రింద గదిలో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఈ ఆలయములో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, శివరాత్రికి, పండుగ పర్వములందు, కార్తీక నక్షత్రానికి దీపాలు, శివకోటి జరుగుతుంది. ఇంకా పండుగ పర్వములందు విశేష పూజలు, అభిషేకాలు ఉంటాయి. కీర్తిశేషులు లక్ష్మమ్మ, కాశీదాస్ గార్ల జ్ఞాపకార్థం జానికమ్మ, చిన్నప్ప మర్రేడు రామాపురం వారు ఈ నిర్మాణము చేశారు. ఇంకా కొందరు భక్తులు, దాతలు చాలా నిర్మాణాలు చేసి ఇక్కడ విగ్రహాలను అపురూపముగా, అందముగా, నయనానందకరముగా స్థాపించి భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని కలిగించారు. ఈ విషయాలు నేను వ్రాసిన ములబాగలు దేవాలయాలు పుస్తకము నుండి సంగ్రహించబడినవి. ఈ ములబాగలు దేవాలయాల పుస్తకములో 347 దేవాలయాలకు సంబంధించిన స్థల పురాణ చరిత్రలు ఉంటాయి. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు అవకాశాన్ని పొందండి.